మై ఇట్స్ మోర్ లైక్ ఎ విజన్. ఐ గెట్ ఎక్సైటెడ్ వెన్ సంబడీ సెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అమరావతి. అందరూ నవ్వటం చేశారు. ఓహో! బాబు గారు మారరండి. బాబు గారు ఇదేనండి. ఆయన ఎప్పుడు కళ్ళగంటా ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే ఎవళ్ళు ఏమొచ్చి చేస్తారనేది ఇది ఫేవరెట్ డైలాగ్స్. కానీ ఫస్ట్‌లో ఆయన ఆనంగానే మాకైతే లోపల వెరీ క్లియర్. ఓహ్! పెద్దాయన చెప్పారంటే ఇది గ్యారంటీ వచ్చేస్తదని. అండ్ ఆల్రెడీ వాళ్ళు సర్వేస్ కూడా ఫీజిబిలిటీ స్టడీ చేయటానికి ఏజెన్సీ అపాయింట్ చేశారు. ఇట్ ఇస్ నాట్ బై దిస్ థింగ్. ఈవెన్ ది ఏవియేషన్ మినిస్ట్రీ ఈస్ ఇన్వాల్వ్డ్. చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కడ షార్ట్ లిస్టెడ్ అనేది కూడా మినిస్టర్స్ ఒకసారి హింట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే అఫీషియల్స్ హింట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ మేమన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే లైఫ్‌లో ఒకటే బిలీవ్ చేసాం. టిల్ ఇట్ బికమ్స్ అఫీషియల్ యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ డైరెక్షనల్‌గా ఏదో జరుగుతుందని మాకు అర్థమవుతుంది. సో చివరికి మొన్న సీఏఏ కాన్ఫరెన్సు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చాలా గర్వంగా పర్టిక్యులర్లీ ఆయన స్పీచ్‌లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. వీ విల్ డెవలప్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విత్ మచ్ బెటర్ ఫెసిలిటీస్ దాన్ బెంగుళూరు అండ్ హైదరాబాద్. దీస్ 2 కీవర్డ్స్ అనగానే ఐ వాస్ సో ప్రౌడ్ అబౌట్ అమరావతి ఇన్ ద మేకింగ్ సేయింగ్. ఎందుకంటే ఆయన క్లియర్‌గా బెంగుళూరు కంటే, హైదరాబాద్ కంటే మించిన స్పెసిఫికేషన్స్, మించిన ఫెసిలిటీస్‌తో మేము ఇంటర్నేషనల్ ఎయిర్ కడతాము. ఎందుకంటే నారాయణ గారు ఎవ్రీ మీటింగ్‌లో ఒకటే చెప్తున్నారు. హౌసింగ్ ఆయన మినిస్టర్.